నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో వార్తలేందో ఓ పాలు చూసొద్దాం భారీ. ఏడాదిలోగా మరో 1,00,000 కొలువులను భర్తీ చేయనుంది రేవంత్ సర్కారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే 60,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు మన రేవంత్ అన్న. మరో 17,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ సురువు చేసిర్రు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశం ఉంది కదా, దానికి సంబంధించిన ఆర్డినెన్స్ ముసాయిదాని గవర్నర్ వద్దకు పంపిర్రట. ఇక గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదం తెలపంగానే జీవో జారీ చేస్తుర్రులా. ఆధునిక టెక్నాలజీతో సెల్ ఫోన్ దొంగల ఆట కట్టిస్తుర్రు మన తెలంగాణ పోలీసులు. ఈ ఏడాది మే వరకు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 30,000 సెల్ ఫోన్లు రికవరీ చేసిర్రట. సిఆర్ వెబ్ పోర్టల్ తో సానుకూల ఫలితాలను రాబడుతుర్రు మన పోలీస్ అన్నలు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకి సేంద్రియ కూరగాయలతో భోజనం పెడతారట. అందులో భాగంగా 4,500 అంగన్వాడీ కేంద్రాలకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా కూరగాయల విత్తనాలు పంపిణీ చేస్తారు. వాటి ద్వారా కూరగాయలు పండిస్తారట. ఇక వాటితోనే వంట చేసి పిల్లగాళ్ళకు పెడతారట. కేసీఆర్ కుమార్తె కైతక్కకి సంబంధించిన వార్తలను నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఛానల్ వేయకూడదని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమైన అంశాలుంటే చాలా తక్కువ కవరేజ్ చేయాలని కూడా చెప్పిండంట. కృష్ణా గోదావరి జలాలపై మన హక్కుల్ని కాపాడేందుకు ఎంత దాకైనా పోదామని ఇప్పటికే తేల్చి చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇక అందులో భాగంగానే బుధవారం నాడు కేంద్ర జలమంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చర్చలు జరగనున్నాయట. ఈయాల్టి తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని వార్తలతో కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.